మీ జీకే న్యూస్ నిజం మా గళం. వెల్కమ్ టు జీకే న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వయస్సును లెక్క చేయకుండా తీవ్రమైన ఎండ వేడిని సైతం పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొని రావాలని, వైసీపీని గద్దెదించాలని లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందుకు అనుగుణంగా తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మరోసారి గెలుపు తమదేనని ధీమాలో ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తూనే ఇంతకు మించి సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకొని వస్తామని చంద్రబాబు ప్రతి సభలో ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ వాలంటీర్స్ ద్వారా ఇంటి వద్దే పెన్షన్ తీసుకునే అవకాశం లేకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా అడ్డుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. వీటిని కవర్ చేసేలా చంద్రబాబు 2 హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే 3 నెలల పెన్షన్ 4,000 రూపాయల చొప్పున ఒకేసారి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ మాదిరి పెంచుకుంటూ పోతాము అనకుండా ఒక్కసారి పెంచుతామని చెప్పడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఏమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్నారని టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అంతేగాక వాలంటరీ వ్యవస్థపై మీడియాలో పెద్ద చర్చ సాగుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది పురస్కరించుకొని ఒక సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్స్ మేము ఎప్పుడు అండగా ఉంటామని చంద్రబాబు వెల్లడించారు. మరి ఈ 2 హామీలు ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనడంలో $1 మిలియన్ ప్రశ్న అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం వీటిని ఎలా తిప్పికొడుతుందో అనేది వేచి చూడాల్సి ఉంది.